వెల్కమ్ టు ఏవీ న్యూస్. ఢిల్లీ ప్రజలు అవినీతి రహిత పాలన కోరుకుంటున్నారంటూ ఆ పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మద్దతు పలికి విజయకేతనం అందించారని వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంటా రవికుమార్ తెలిపారు. దేశ రాజధానిలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించినందుకు వరంగల్ చౌరస్తాలో ఆ పార్టీ నేతలు నాయకులు బాణసంచ కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్, రాష్ట్ర నాయకులు కుసుమ సతీష్, రత్నం సతీష్, జిల్లా నాయకులు ఎరుకల రఘునారెడ్డి, బూకం హరిశంకర్, మార్టిన్ బైరి నాగరాజు, మాచర్ల చెన్నారావు, మేకల లింగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా రవికుమార్, కుసుమ సతీష్ మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు అవినీతి రహిత పాలన కోరుకుంటూ ఆ పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మద్దతు పలికి విజయకేతనం అందించారని వారు తెలిపారు. ఎన్నికల రిజల్ట్ చూస్తే భారతదేశం మొత్తం భారతీయ జనతా పార్టీ ఢిల్లీతో పాటుగా గల్లీలో ఈరోజు భారతీయ జనతా పార్టీ విస్తరించడం జరుగుతుంది. ఏదైతే అవినీతికి వ్యతిరేకంగా మేము రాష్ట్రాన్ని పాలిస్తామని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే గవర్నమెంట్ని ఫామ్ చేసిందో ఢిల్లీలో విపరీతమైన అవినీతి చేసి మద్యం కుంభకోణంతో ఈరోజు పంజాబ్, గోవా ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఢిల్లీకి సంబంధించిన సంచులను అక్కడికి పంపించి ఎన్నో అవినీతి కోణాలు చేశారు. ఇది అంతా కూడా మేధావి వర్గమైన ఢిల్లీ ప్రజలు గ్రహించి ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తాన్ని చీపిరితో ఊడ్చిపడేసింది. ఈరోజు దేశం మొత్తం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అవినీతి లేని పాలనను అందిస్తున్నందుకు మేధావి వర్గం అంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చూస్తున్నారు. దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కడలేని ఒక ఉచిత పథకాలను అంటగట్టి ఈరోజు ఢిల్లీ పీఠం ఎక్కిన కేజ్రీవాల్ గారిని ఈరోజు చీపిరి కట్టెతోని వారి యొక్క అవినీతిని ఢిల్లీ ప్రజలు తిరిగికొట్టారు. భవిష్యత్తులో ఎవరైతే అవినీతితో రాష్ట్రాలను పాలిస్తారో వాళ్ళకి ఇదే గతి పడుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో 2-0 ఒక్క సీటును కూడా కైవసం చేసుకోలేదు. కాబట్టి భారతదేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ విజయ దుందుగా మోగిస్తుందంటే ఒక నిదర్శనంగా ఏదైతే పార్టీలు ప్రజాస్వామ్యంలో ప్రజలను మభ్యపెట్టడానికి కోసం పనిచేస్తున్నాయో వాటికి అనుగుణంగా ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించే పార్టీలన్నింటినీ కూడా అవినీతి గల పార్టీలన్నింటినీ కూడా ఊడ్చి పారేసిన పరిస్థితి ఢిల్లీలో ఆ ప్రభుత్వానికి ఇచ్చిన తీర్పు వాళ్ళ చీపురు గట్టతోనే వాళ్ళని ఊడ్చేసిన తీరు ప్రజలందరూ కూడా గర్వించదగ్గది. యావత్ దేశ ప్రజలందరికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఊకే కలలు కంటున్నా గాడిది గుడ్డు అని కలలు కంటున్నా ఆ గుడ్డు ఇవాళ రాహుల్ గుడ్డుగా తయారైంది. ఢిల్లీలో రాహుల్ గుడ్డు పెట్టిండు. ఢిల్లీ ప్రజలందరికీ కూడా, ఢిల్లీ ప్రజలకే కాకుండా యావత్ భారతదేశానికి కూడా ఆ గుడ్డును పంచాల్సిందిగా నేను రేవంత్ రెడ్డిని కోరుకుంటాను. ముఖ్యంగా అవినీతికి ఆస్కారం కలిగించే విధంగా 6 గ్యారంటీల పేరుతో వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రాహుల్ గుడ్డును తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి.